మహేష్ సభ ఈ వెబ్ సిరీసు అదేడు బుద్ధి జ్ఞానం లేని సన్నాసి ఎవడో తీసి సిరీస్ అమ్మా. దాని గురించి మనం దాని ప్రమోషన్కి మాట్లాడినట్టు దాని గురించి ఆడు బుద్ధి జ్ఞానం లేనాడు. ఏదో ఏదో గాలి సోది, ఆయనకి లవ్ ఎఫైర్ ఉంది, గాడిద గుడ్డు ఉంది, గంగడపాసు, అవన్నీ పిచ్చి మాటలు. ఎందుకంటే రాజకీయంగా చంద్రబాబు విషపు పురుగు, అది విషం ఎక్కువ. ఆయన అవన్నీ వేరు. రాజకీయ విషము, రాజకీయ ఇది ఆయనకున్న అవి వేరు. మనిషిగా ఆయనేమి పిచ్చి తిరుగుడవడే కాదు మనిషిగా. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ఆయన రామారావు గారు అల్లుడు అవడానికి ముందు నుంచి నాకు తెలుసు కనుక చెప్తున్నా. నాకు మా రూమ్ అంటే తెలుసు, అంటే పెద్ద ఆత్మీయం అని కాదు. మా రూమ్ పామ్గ్రో 213 మెడ్రాస్లో దొంగపాకంలో పామ్గ్రో హోటల్లో 213 మా రూమ్ ఉండేది. మా ప్రొడ్యూసరు మేము సినిమా నామూడు బ్రహ్మచారి అని సినిమా తీసే ప్రొడ్యూసర్ గొరవారెడ్డి అని ఉండేవాడు. మేము మా రూమ్ అది. ఆ రూములో 213 దాదాపు పర్మనెంట్ రూమ్ అది. మామూలు 2 రోజులు రూమ్ కాదు, పర్మనెంట్గా మా ఆఫీస్ కింద ఆ రూమే. సో అలా ఆ రూమ్ పెట్టుకునేవాళ్ళం, పర్మనెంట్ పెద్ద రూమ్ అది. సో దానికి ఆ రోజుల్లో చంద్రబాబు సంజయ్ గాంధీ శిష్యుడు చంద్రబాబును రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు మహత్తరమైన ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరు కూడా ఇతను సంజయ్ గాంధీ యొక్క ప్రియ శిష్యులు, అతను పెంచి పోషించిన శిష్యులు వీళ్ళిద్దరు. ఆ ఇద్దరు ఆయన రిసీవ్ చేసుకుంటానికి మెడ్రాస్కి వచ్చేవారు. ఆ రోజు చిత్తూరు నుంచి కడప నుంచి మెడ్రాస్ రావడం, ఆయన రిసీవ్ చేసుకుంటాం. అలాగే ఆయన ప్రోగ్రామ్ అయిపోయినాక ఆయన మళ్ళీ సెండ్ ఆఫ్కి ఇద్దరు వచ్చేవారు. ఆ రిసీవింగ్ సెండ్ ఆఫ్ ఆయన వచ్చినప్పుడల్లా వస్తాడు. వచ్చినప్పుడు ఆయనేమో రాజశేఖర రెడ్డి గారు అక్కడ వుడ్లాండ్స్ హోటల్లో దిగేవారు, ఈయనేమో మా రూమ్లో దిగేవారు. అది కూడా వుడ్లాండ్స్ హోటల్ కూడా అక్కడ దగ్గరలోనే. ఆయన అక్కడ దిగేవారు, ఇది ఇక్కడ దిగేవారు. అప్పటి నుంచి చూస్తూ వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఆయన ఏం అసలు సిగరెట్ కానీ, మందు కానీ, ప్యాక కానీ ఏమీ ఉండదు. ఆయన వచ్చాడా పని చూసుకుంటామో. నైట్ టైము లేట్ అయిందంటే ఒక నైట్ టైం ఐస్ క్రీమ్ కోసం అలా బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వద్దామని వెళ్ళడం తప్పితే మిగతా ఎలాంటి లక్షణాలు ఉండేవి కావు. ఆ పని దాని మీద ఉండేది. ఆ విషయంలో అక్కడే రామారావు గారికి కూడా నచ్చింది అతని బిహేవియరు, అతని క్యారెక్టరు, తెల్లారుజాములు అవ్వడం, అన్ని ఆ లక్షణాలు మంచి లక్షణాలు ఉండబట్టి రామారావు గారికి నచ్చడం. దోనేపూడి బ్రహ్మయ్య గారు లాంటి వాళ్ళు ఆయనకు దోనేపూడి బ్రహ్మయ్య గారు ఆయనకు డిస్ట్రిబ్యూటరు, రామారావు గారికి బాగా ఆయన ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు దోనేపూడి బ్రహ్మయ్య గారు చిత్తూరుకి ఇచ్చారు తన కూతుర్ని. కనుక ఆ రోజుల్లో ఏంటంటే చిత్తూరుకి ఇచ్చేవారు కాదు. కృష్ణా జిల్లా నుంచి పిల్లాడిని చిత్తూరుకి ఇచ్చేవారు కాదు. ఆడపిల్లలు కృష్ణా జిల్లా ఆడపిల్లల్ని చిత్తూరు జిల్లాకి ఇచ్చేవారు కాదు. ఎందుకంటే చిత్తూరు జిల్లా మిక్స్డ్ కల్చర్. తమిళనాడు అటుపక్క కర్ణాటక, తమిళనాడు ఇలా కొంచెం మిక్స్డ్గా ఉంటుందని కొంచెం ఇచ్చేవారు కాదు. మన కల్చర్ మనకు దగ్గర కల్చర్ కాదు, మిక్స్డ్ కల్చర్. కానీ దోనేపూడి బ్రహ్మయ్య గారు ఆయన కూతుర్ని ఇవ్వటం అక్కడ చాలా బాగుంది. వాళ్ళు మనం అనుకుంటామే కాదు, మంచి మనలాగారు శుభ్రంగా వాళ్ళు మన దీంట్లోనే ఉన్నారు. అదే అట్లా ఆయన బాగుందని చెప్పినాక అందువల్ల ఇట్లా చూడటము, ఆయన చెప్పిన దాని మీద చూడండి అంటాం. అప్పుడే అప్కమింగ్ రైజింగ్లో ఉన్నాయి. ఈయనకి డబ్బులు ఆస్తులు ఏమున్నా లేకపోయినా మనిషి లక్షణం వేసి రాజకీయాలు ఎదిగేవాడు. ఆయన రాజకీయాల నుంచి తెచ్చుకోవాలి అల్లుని అనుకున్నాడు. అట్లా చంద్రబాబును తెచ్చుకున్నాడు. సో అప్పటి నుంచి తెలుసు కనుక ఆ తర్వాత కూడా కంటిన్యూ అయ్యాం. రాజకీయాల్లో ఆయన వేరు. రాజకీయాల్లో నేను విభేదిస్తాను. ఆయన రాజకీయాలని నాకు నచ్చవు. ఆయన మహానటుడు రామారావు గారు అంటే మహాదేవుళ్ళు అంటే ఆయనకి ద్రోహం చేశాడని అది ఎప్పటికీ మర్చిపో. నేను ఆ విషయంలో ఆయన విమర్శిస్తూనే ఉంటాను. కానీ వ్యక్తిగత క్యారెక్టర్ వైజ్గా ఆయన పద్ధతి గలవాడే, డెఫినెట్గా పద్ధతి గలవాడు. రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు. పద్ధతి గలవాడు. దాంట్లో మన కోపం ఉంది కదా అని పిచ్చివాగుళ్ళు పిచ్చి వేషాలు వేయకూడదు. అదే దౌర్భాగ్యుడు వాడు, ఎవడికి ఏమీ తెలియదు. ఆయనకి ఇలా ఫెరగాడు చాలా చండాలు అసహ్యం అది. ఆడెవడో కక్కుర్తి ఇది ఎంగిలి బెతుకుల కోసం కక్కుర్తి పడే కుక్షిబ్బరు పరాయణతులు అంటారే, ఏదో గాలి సోది పోగు చేసి అబాధ్యతగా ఇర్రెస్పాన్సిబుల్గా చేసే సన్నాసులు. ఆడు తీయటం, దాని గురించి చూసేది ఎవరు లేదు. మనం అనవసరంగా దానికి ప్రమోషన్ ఇచ్చి దాన్ని ఏదో వాడు పెద్ద ఇంటెలిజెంట్గా వాడు చెప్పినట్టు దాన్ని మనం ప్రజలు చూడాలని ఒక కుతూహలం మనం కల్పించడం అనవసరం. అది చెత్తకొప్పలోకి వెళ్ళిపోయే సిరీస్. అది అలా వదిలేయటం మంచిదని ఉద్దేశం.